హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా నా విషయానికి వస్తే కనుక నేను రీసెంట్గానే ఊరైతే వెళ్ళాను. నా ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే మీరందరూ చూసే ఉంటారు. అక్కడ ఉన్న కొన్ని వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా నేను ఒక 3 డేస్ బ్యాకే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చానండి మా ఇంటికి. మేము ఉండేది వచ్చేసి విజయవాడ. ఇక్కడ ఫ్లడ్స్ వచ్చిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే అది. ఎంతగా అయితే చాలామంది అయితే చాలా ఫ్యామిలీస్ అయితే నష్టపోయారు. ఆ ఫ్లడ్స్ వచ్చిన టైంలో అయితే నేనైతే ఈ ఊర్లో అయితే నేను లేనండి. ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను చూసి మళ్ళీ కరెక్ట్గా ఫ్లడ్స్ వచ్చే టైంకే ముందు రోజే మా ఇంటికి రిటర్న్ అయితే అయిపోయారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే అయితే రిటర్న్ అయ్యారు. సండే అయితే ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ రోజు మార్నింగే మా హస్బెండ్ క్యాబ్ డ్రైవర్ కాబట్టి ఒక ఎయిర్పోర్ట్ లీడ్ అయితే వస్తే మార్నింగ్ 7:30 కల్లా బయటకైతే వచ్చేసారు. ఇంకా తను కూడా ఆ టైంకి అయితే ఇంట్లో లేరు. ఇంకా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. మేము ఒక వ్లాగ్లో అయితే వరద ఎలా మెల్లిమెల్లిగా పెరిగిందన్నది కూడా వ్లాగ్ని మీతో అయితే షేర్ చేసుకున్నాము. మేము ఉండేది వచ్చేసి సింగ్నగర్ అండి. మా చుట్టుప్రక్కల ఏరియాలు కానీ మొత్తం అన్నీ అయితే బాగా మునిగిపోయినాయి. మేమున్న ఇల్లు వచ్చేసి 3 ఫీట్ హైట్లో అయితే ఉంటుంది. దానికి పైకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇంట్లోకి కూడా మోకాళ్ళంత లోతులోకి అయితే వాటర్ అయితే వచ్చేసినాయి బాగా. దాన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు అయితే వచ్చినాయో. రోడ్డు మీద మనిషి నుంచుంటే మునిగిపోయేంతగా అయితే వాటర్ వచ్చేసినాయి. మా హస్బెండ్ కూడా అప్పుడు బయట ఉండడం వల్ల తను కూడా సేఫ్గా అయితే ఉన్నారు. ఇంకా నా విషయానికి వస్తే కనుక నేను ఇక్కడే ఉండుంటే కనుక ఎంతో అంటే ఎంత ఇబ్బంది పడేదాన్నండి. మా హస్బెండ్ అయితే బయట ఉన్నారు. నేనైతే ఇంట్లో చిన్న బాబుతోటి నేను వచ్చేసి ప్రెగ్నెంట్, 6th మంత్ ప్రెగ్నెంటు. ఇక్కడైతే ఆ 3 డేస్ కూడా ఫుడ్ లేదు, వాటర్ లేదు, కరెంటు కూడా లేదంటండి. అలానే వచ్చి ఇంత మేము ఉండేది లోపలికి, మా వరకు వచ్చి ఎవరు ఫుడ్ ఇచ్చిన వాళ్ళే లేరండి ఇటు సైడు. ఎందుకంటే నేను కొంతమందికి ఫోన్ చేసి కనుక్కుంటానే ఉన్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు అన్నదైతే కనుక్కోవడానికి అయితే ఫోన్ చేశాను. వాళ్ళైతే చెప్పేవాళ్ళు, నువ్వు ఇక్కడ లేకపోవడం వల్ల అయితే చాలా మంచిదైందని చెప్పేవాళ్ళు. కానీ నాకైతే నేను సేఫ్గా ఉన్నానన్న ఆనందం కంటే వాళ్ళైతే చాలా నష్టపోయారు. వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల అయితే చాలా ఇబ్బంది పడ్డారు. నేను అది ఊహించుకుంటేనే నాకు చాలా భయం వేసింది. ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళని చూసి నాకైతే చాలా బాధ అయితే అనిపించిందండి. ఫుడ్ కానీ ఏమీ అసలు మా ఏరియా వరకు అయితే ఎవరైతే ఇవ్వలేదంటండి. మెయిన్ రోడ్ వరకు వచ్చి అక్కడున్న వాళ్ళకే ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయే వాళ్ళంట. వీళ్ళందరికీ ఫుడ్ లేదు, కరెంటు లేదు, వాటర్ కూడా లేదు. ఎంత ఇబ్బంది పడతారన్నది మనమైతే ఊహించుకోవచ్చండి. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది కబేలా సైడు అటు సైడు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న పిల్లలతో ఉన్నారండి. వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు. అలానే ఇల్లు కూడా కొంతమందికి మొత్తం పూర్తిగా నిండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారో అసలు ఆ వాటర్లో 3 డేస్ ఎలా ఉన్నారన్నది మనమైతే ఊహించలేమండి అసలు. ఇంకా వాటర్ విషయానికి కానీ ఇంకా వాళ్ళు అసలు ఏం తాగేవాళ్ళో ఏం తినేవాళ్ళో తెలీదు. కొంతమందికి అయితే ఫుడ్ కానీ అవన్నీ బాగానే అందినాయి. ఇంట్లో ఫర్నిచర్ వస్తే ఫర్నిచర్ కానీ వాళ్ళు ఎంతో కష్టపడైతే వాటిని కొనుక్కొని ఉండుంటారు. అవన్నీ పాడైపోయినాయి. కొంతమంది ఫ్యామిలీస్ అయితే మొత్తం అసలు చెల్లాచెదురైపోయినాయి. కొంతమంది రోడ్డు మీదకి వచ్చేసారు. కొంతమంది పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాటర్ ఫ్లో వల్ల ఆ వాటర్లో కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం అయితే వాళ్ళని గుర్తుపెట్టుకొని ఎంతో కొంత వాళ్ళకైతే హెల్ప్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇటువంటి పరిస్థితి విజయవాడలో ఎప్పుడూ రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. విజయవాడనే కాదు
మరి ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి అయితే రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇంకా ఫర్నిచర్ కానీ ఏది పాడైపోయినా సరే మళ్ళీ కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రాణాలు మరి చాలామంది ఫ్యామిలీస్లో మరి కొంతమందిని కోల్పోయారు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళు కోల్పోయిన వాళ్ళని కానీ మళ్ళీ మనమైతే తిరిగి తీసుకురాలేమండి. మరి ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళకైతే సహాయం చేయాలని, మరి వాళ్ళు ఉండడానికి కానీ కొంతమందికి అయితే మరి బట్టలు కూడా లేవు అసలు, మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఎంతగానో మరి సహాయం అయితే చేస్తుందండి. ఇంకా ఈ ఫ్లడ్స్ అయితే తగ్గిపోయినాయి. కాకపోతే దానివల్ల వచ్చిన బురద కానీ చెత్త కానీ అవన్నీ రోడ్ల మీద అలానే ఉండిపోయినాయి. మరి విఎంసీ వాళ్ళు వచ్చి అవన్నీ క్లీన్ చేసి మొత్తం మరి బ్లీచింగ్ కానీ అవన్నీ చల్లుతున్నారు. చాలా బాగా అయితే చేస్తున్నారండి. మరి ఇంకా ఎంతగానో మరి చాలామందికి హెల్ప్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అలానే రోడ్డు మీద షాప్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళైతే చాలా నష్టపోయారండి. మరి మేము వచ్చిన తర్వాత మేము అలా రోడ్డు మీద వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. బియ్యం మూటలు కానీ బియ్యం షాపులోవి చాలా బయట పడేశారండి. మరి వాళ్ళకైతే చాలా అంటే చాలా నష్టమే వచ్చి ఉంటుంది. మరి అటువంటి వారికైతే మరి ప్రభుత్వం ఎంతగానో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా ఈ వీడియో అయితే మీరు పూర్తి వరకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి మా కింద వాళ్ళ పరిస్థితి కానీ మరి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మా స్ట్రీట్లో ఎలా ఉందన్నది కానీ నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. మరి ఈ వీడియో ఎంతగానో చూసి మరిన్ని వీడియోస్ చేయడానికి మరింత కంటెంట్ అయితే మీ ముందుకు రావడానికి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి వీడియోనైతే మీరు చూసేయండి. ప్రజెంట్ మా ఇంటి దగ్గర సిచ్యువేషన్ అయితే ఎలా ఉందో చూసేయండి. ఇది వచ్చేసి మేము ఉండే సందు అనమాట. ఇంకెక్కడైతే మొత్తం బురద ఇవన్నీ అట్లాగే ఉన్నాయండి. ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ తీసిందే. ఈరోజు డేట్ వచ్చేసి 12. ఇంకా డ్రైనేజెస్లో నుంచి తీసిన బురద కానీ అవన్నీ రోడ్ సైడ్కి అయితే పెట్టారు. విఎంసీ వాళ్ళైతే వచ్చి క్లీనింగ్ అయితే చేశారండి మొన్న. ఇంకా వాళ్ళైతే చాలా బాగా క్లీనింగ్ అయితే చేసి మొత్తం బ్లీచింగ్ అయితే చల్లారు. అటు సైడ్ ఇటు సైడు మీరు అక్కడ చూడొచ్చు. ఇంకా ఈ 2 days నుంచే ఎండ అయితే వస్తుందండి. దానివల్ల అయితే ఎవరికి వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఈ వరద వల్ల ఏవైతే ఫర్నిచర్ మొత్తం పాడైపోయిందో ఆ ఫర్నిచర్ మొత్తం ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందైతే బయట అయితే అలా పెట్టేసి ఉన్నారు. అవన్నీ ఇంకా పడేసేవేనండి. అవైతే మొత్తం బాగా అయితే పాడైపోయినాయి. ఇంకా అందరూ అలా బయట అయితే పడేసి అయితే ఉంచారు రోడ్డు మీద. ఇంకా డ్రైనేజీ విషయానికి వస్తే ఒకసారి మీరే చూసేయండి. డ్రైనేజీ అంతా బాగా బురదతో అయితే నిండిపోయింది. మొత్తం దాంట్లోనే చెత్త అంతా అలానే ఉంది. కొంచెం బ్యాడ్ స్మెల్ కానీ అవన్నీ వస్తూనే ఉన్నాయి. అలాగా ప్రజెంట్ మా వీధిలో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మా ఇంటి కింద వాళ్ళు కూడా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే వచ్చారండి ఈరోజు. వాళ్ళ ఇల్లు కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. మొత్తం వాళ్ళ పరుపులు కానీ అవన్నీ బయట అయితే పెట్టేసి ఉంచారు. వాషింగ్ మిషన్ అయితే అసలు పనిచేస్తుందో లేదో తెలియదండి మొత్తానికి. ఇంకా మా ఇల్లు కొంచెం హైట్ ఉండడం వల్ల అయితే వాళ్ళ ఇంట్లోకి మోకాళ్ళ వరకు అయితే వాటర్ వచ్చినాయి. ఒకసారి చూడండి ఇల్లంతా. ఇదంతా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అయితే ఇట్లా ఉంది ఇల్లు మొత్తం. అయితే ఒకసారి అయితే చూసేయండి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ కానీ అవి కానీ వాళ్ళైతే 2 months ముందే అయితే కొనుక్కున్నారు మొత్తం. ఆ డ్రెస్సింగ్ టేబుల్ కిందంతా అంతే పాడైపోయిందండి. అదంతా చెక్క కదా, మొత్తం అయితే పాడైపోయింది బాగా. అక్కడంతా చూడండి ఇల్లు కానీ మొత్తం అంతా ఎలా అయిపోయిందో. వరద వచ్చే ఒక 2 days ముందైతే టైఫాయిడ్ వచ్చిందండి ఆవిడకి వాళ్ళ బాబుకి అయితే. ఇంక వాళ్ళైతే వరద వచ్చే టైంకైతే ఇంట్లో లేరు, హాస్పిటల్లో అయితే ఉన్నారు. దానికోసం అయితే వాళ్ళు ఏమీ అంతలా సదురుకొని అయితే వెళ్ళలేదు. వరద వస్తుందని అయితే తెలియదు కదండి. మొత్తం అన్నీ అయితే అలా పాడైపోయినాయి. వచ్చిన తర్వాత అయితే అలా పెట్టుకున్నారు మొత్తం అన్నీ. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ వరద వల్ల అయితే ఈ ఫర్నిచరు ఇవన్నీ పాడైపోయినాయి బాగానే. మనకి బాధ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఇష్టంతో మన ఇంట్లో ఇవన్నీ సదురుకోవాలని చెప్పేసి ఎంతో ఇష్టంతో అయితే ఇవన్నీ కొనుక్కుంటాము. ఒక్కసారిగా ఇలా అయిపోయేసరికి అయితే మనకైతే చాలా బాధ అయితే ఉంటుంది. కానీ ఈ వరద వల్ల అయితే కొన్ని ఫ్యామిలీస్లో అయితే
చాలామంది ప్రాణాలు అయితే పోయినాయండి. వాళ్ళ బాధను తలుచుకుంటే మన బాధ కొంచెమేనండి. ఇంకా ఇవైతే మనం డబ్బులు ఉన్నప్పుడు కానీ మనం మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం కొనుక్కోవచ్చు. ఇంకా వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేము కదండి. నేనైతే టీవీలో చూశాను ఎంతగానో. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కూడా దూరం అయిపోయారు. ఎంతోమంది ఆ ఫ్లోటింగ్లో అయితే కొట్టుకుపోయి చనిపోయారు చాలామంది. మరి వాళ్ళతో పాటు మనం మనకి వచ్చిన ఈ నష్టం అయితే చాలా చిన్నదనే నేనైతే అనుకుంటున్నానండి. ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే కనుక వాటర్ అయితే తగ్గిపోయినాయి. అలానే విఎంసి వాళ్ళు వచ్చి మొత్తం క్లీనింగ్ చేశారు. అలానే బ్లీచింగ్ కూడా వేశారు. వేసినప్పటికీ కూడా మనకి ఈ వాటర్ కానీ కొంచెం ఈ గాలి కానీ ఇవన్నీ పొల్యూట్ అయితే అయిపోయి ఉంటాయి కదండి. దాని వలన అయితే మనకి కొన్ని డిసీజెస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. వాటి నుంచి మనం తప్పించుకోవడానికైతే కొంచెం మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు అయితే మనం కూడా తీసుకుంటూ ఉండాలి. అలానే మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ కానీ అవన్నీ నీట్గా ఉంచుకోవడానికైతే ట్రై చేద్దాము. అలానే ఎంతోమంది ఫర్నిచర్ కానీ పరుపులు కానీ అన్నీ పాడైపోయినాయి కదా. అవన్నీ వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ ఏరియాస్లోనే పడేస్తూ ఉన్నారండి. అలా కాకుండా కొంచెం దూరంగా తీసుకెళ్ళి పడేస్తే మరి ఎంతో మంచిదండి. ఎందుకంటే వాటి వల్ల వచ్చే దోమల వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఎంతగానో ఈ ఫ్లడ్స్ వల్ల వాటి వల్ల మరి చాలామంది ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. టైఫాయిడ్ అని, మలేరియా అని, కలరా అని అట్లాగా. మనమైతే తట్టుకోగలమండి. మరి చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళైతే తొందరగా వాటి వల్ల ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళైతే ఏది వచ్చినా సరే తట్టుకోలేరు తొందరగా. మరి ఇప్పుడైతే ప్లేట్లెట్స్ కూడా డౌన్ అయిపోతున్నాయి అని అంటూ ఉన్నారు. మరి వీటన్నిటిని మనం తప్పించుకోవడానికైతే మనకి వీలైనంతగా మనమైతే మన సెల్ఫ్ కేర్ తీసుకోవడం అయితే చాలా మంచిదని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఒకవేళ నేను తప్పుగా ఏమైనా చెప్తే నన్నైతే క్షమించండి. ఇంకా మన ఈ చుట్టుపక్కల ఏరియాలో మరి ఫ్లడ్స్ వచ్చి డ్యామేజ్ అయిన ఏరియాస్లో అయితే మరి ఫుడ్ కానీ వాటర్ కానీ మరి తెచ్చుకోవడం అయితే అవాయిడ్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కొంచెం ఒక 15 days 20 days అయితే బయట తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అలానే ఫుడ్ కూడా మనకి వీలైనంత వరకు అయితే ఇంట్లోనే వండుకొని తినడానికైతే ట్రై చేయండి. మనం తీసుకొని ఈ కొన్ని జాగ్రత్తల వల్ల కూడా మనం వాటి నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.